ఇక్కడ ఇరాన్ తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఐఏఈఏ ఏదైతే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ ఉందో వాళ్ళు వాస్తవంగా ప్రపంచంలో ఎక్కడైతే ఈ అణు స్థావరాలు కానీ అణ్వస్త్రాలు కానీ అణ్వస్త్రాలు తయారు చేసే ప్రదేశాలను కానీ తనిఖీలు చేయడానికి, దాంట్లో లోపాలను ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయడానికి కానీ, లోపాలను వెంటనే రెక్టిఫై చేసేటందుకు గాను అడుగులు వేయటం. ఇది అణ్వస్త్రాలు లేదా అణ్వస్త్రాలు తయారు చేయాలనుకునేటువంటి సంస్థ లేదా అణు విద్యుత్ కర్మాగారాలు ఇట్లాంటిది న్యూక్లియర్ పవర్తో వాడేటటువంటి ఏ దేశమైనా సరే వీళ్ళతో ఎలౌ చేయాల్సి ఉంటుంది. అది ఒక మ్యాండేటరీగా వచ్చేసింది. అయితే అదేం చేస్తోంది, ఈ స్థావరాల రహస్యాల్ని అమెరికాకి చేరవేస్తుంది. అమెరికా ఆ రహస్యాన్ని ఇజ్రాయెల్కి చేరవేయడం వల్లే ఇజ్రాయెల్ దాడి చేసింది. లేదా వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా తమ అణుస్థావరాల్ని అది ధ్వంసం చేసింది అన్నటువంటిది ఇప్పుడు ఇరాన్కు ఉన్నటువంటి కోపం. అందుకనినే ఐఏఈఏ ఇన్స్పెక్షన్కి నిరాకరించింది ఇరాన్. వాస్తవంగా ఇప్పుడు విధ్వంసమైనటువంటి ప్రదేశంలో ఐఏఈఏ నివేదిక ఇచ్చింది, అక్కడ రేడియేషన్ లేదని మనం పలు దఫాలు మాట్లాడుకున్నాం. అది ఇంటర్నేషనల్ది కాకుండా ఇరాన్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ అట, వాళ్లే ఒక ఐఏఈఏ పెట్టేసి దాని ద్వారా అక్కడేమీ లేదని చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ ఐఏఈఏ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి చెప్పాలి ఎంతవరకు ధ్వంసమైంది ఏంటనేది. దానికి అనుమతి ఇవ్వకూడదని ఏకంగా వాళ్ళ పార్లమెంట్లో తీర్మానం చేశారు. తద్వారా అక్కడ ఏం జరిగిందో దాస్తున్నారు అన్నమాట.